మరి యేసు ప్రభువు వారు మనల్ని ఎందుకు పిలిచారు? యేసు ప్రభువు వారు మనల్ని ఎందుకు పిలిచారు అని అంటే, మీకు కొన్ని విషయాలను నేను తెలియజేయటానికి ఇష్టపడతా ఉన్నాను. 1 పేతురు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. పేతురు గారు రాసిన మొదటి పత్రిక, ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక. చాలండి. ఎందుకు పిలువబడ్డాము? మనమందరము దేవుని చేత పిలువబడినటువంటి వారమే. దేవుడు మనందరిని ఎందుకు పిలిచాడు అని అంటే, ఆశీర్వాదమునకు వారసులవ్వటానికి పిలిచాడు. శాపగ్రస్తులమైనటువంటి మనలను, దరిద్రపు స్థితిలో, దీన స్థితిలో, అంధకార స్థితిలో ఉన్నటువంటి మనందరను, ఆదికాండం 12వ అధ్యాయము 1వ వచనములో కూడా అక్కడ ఒక వ్యక్తిని పిలిచాడు దేవుడు. ఆయన కూడా ఓ భయంకరమైనటువంటి విపత్తులో ఉన్నాడు. తల్లిదండ్రులను పోగొట్టుకున్నాడు. 75 సంవత్సరాలు వచ్చినాయి. అప్పటికి సంతానం లేదు. నిరుత్సాహముతో బ్రతుకుతూ ఉన్నటువంటి వ్యక్తిని దేవుడు, నీవు నన్ను వెంబడిస్తే, నేను పిలిచిన చోటకి నువ్వు వెళితే నిన్ను ఆశీర్వాదానికి వారసును చేస్తానన్నాడు దేవుడు. ఆ మాటకు ఆయన చెవి యొగ్గి వెంటనే తన భార్యను తీసుకొని వెంటబెట్టుకొని వెళ్ళిపోతే ఆయనను దేవుడు గొప్పగా ఆశీర్వదించాడు. ఎంతగా ఆశీర్వదించాడనంటే 318 మంది జీతగాళ్ళు ఉన్నారంట ఆయనకి. అంతగా ఆశీర్వదించబడ్డాడు కదండి. ఆయన అలాగనే నిన్ను నన్ను మనల్ని కూడా దేవుడు ఆశీర్వాదానికి వారసులుగా పిలిచాడు. మనందరం ఆశీర్వదించబడాలి. శాపగ్రస్తులుగా ఎవరు ఉండకూడదు అనేటువంటి ఉద్దేశం కలిగి దేవుడు మనందరినీ ఆశీర్వాదానికి వారసులుగా చేయటం కోసమై పిలిచాడనేటువంటి మాట మనం చదువుకుంటూ వచ్చాం. రెండవ మాటగా చూసినట్లయితే చూడండి, అదే పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 14వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. నేను పరిశుద్ధుడనై ఉన్నా కనుక మీరును పరిశుద్ధులయ్యుండుడని రాయబడి ఉన్నది. కాగా మీరు కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక, మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులయ్యుండుడి. దేవుడు రెండవ పిలుపు కూడా మనల్ని పిలుస్తూ వచ్చాడు. ఆయన పరిశుద్ధుడంట. అవునా కాదా? పరిశుద్ధుడైన నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక, పరిశుద్ధుడైనటువంటి దేవుడు పరలోక రాజ్యంలో ఉన్నాడు కనుక, పరలోక రాజ్యంలోనికి మనం వెళ్ళాలంటే మనము కూడా పరిశుద్ధులంగా మార్చబడాలి. పాపులకు చోటు లేదు పరలోక రాజ్యంలో. కనుక ఈ భూమి మీద దేవుడు మనందరినీ పంపించాడు. కానీ పాపముల చేత, అపరాధముల చేత చచ్చినటువంటి మనందరిని కూడా మరలా పరిశుద్ధులుగా చేయటానికి ఆయన పిలుస్తూ ఉన్నాడు. పరిశుద్ధులుగా చేయటానికి ఆయన మనలను పిలిచాడనేటువంటి మాట రాయబడి ఉంది. మొదటిగా ఆశీర్వాదానికి వారసులుగా చేయటానికి పిలిచాడు. రెండవదిగా మనల్ని పరిశుద్ధపరచటానికి పిలిచాడు. మనలో ఉన్నటువంటి పాపమునంతటిని కూడా తీసివేసి పరిశుద్ధపరచటానికి ఆయన మనం పిలిచాడనేటువంటి మాట రాయబడి ఉంది. మూడవదిగా చూసినట్లయితే అదే పేతురు గారు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణ అతిశయములను ప్రచురము చేయు నిమిత్తము
ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలమును అనేటువంటి మాట రాయబడి ఉంది. చీకటిలో జీవిస్తున్నటువంటి మనలను ఆశ్చర్యకరమైనటువంటి తన వెలుగులోనికి నడవటానికి పిలిచాడు. చీకటి పడంగలోనే, సాయంత్రం 6 గాంగలోనే దుష్టుడు వెళ్తూ ఉంటాడు, ప్రజలందరినీ ప్రేరేపిస్తూ ఉంటాడు, పాపానికి ప్రేరేపిస్తూ ఉంటాడు. మందు తాగే వాళ్ళందరూ సాయంత్రం అయిందని అంటే సాయంత్రానికి వెళ్ళిపోయి మందు తాగాలని అనుకుంటారు సినిమాలు చూసేటోళ్ళు. ఇంకా పాపమునకంతా కూడా చీకటి ప్రేరేపిస్తూ ఉంటుంది. చీకటి పాపానికి సాదృశ్యంగా మనకు కనపడతా ఉంటుంది. ఒక ఆయన ఇలాగనే యేసుప్రభుని నమ్ముకున్నాడంట. యేసుప్రభుని నమ్ముకొని ఆయన ఒక ఉద్యోగం చేస్తూ ఉంటాడు, చీకటి ఉద్యోగం చేస్తూ ఉంటాడు, చీకటిలోని ఉద్యోగం చేస్తాడు ఆయన. ఏమిటా ఉద్యోగము? చీకట్లో చేసే ఉద్యోగము దొంగతనం చేస్తూ ఉంటాడు. రాత్రిపూట దొంగతనాలు చేయాలంటే పగలు వీలు పడదు కదా. ఇప్పుడు ఇక్కడ మనం ఉన్నాము, ఇక్కడికి వచ్చేసి ఆయన ఎవరైనా దొంగతనం చేయాలంటే ఎలా చేయగలరు? అందరికీ కనపడతా ఉంటుంది, వెలుగులో ఉన్నాం కాబట్టి. ఇక చీకటి కాంగలో ఆయన ఏం చేస్తాడనంటే చర్చి దగ్గరకు పోయి చిన్న ప్రార్థన చేసుకుంటాడంట. ప్రభువా, నేను బయలుదేరుతున్నా, నేను ఉద్యోగానికి బయలుదేరుతున్నానయ్యా, నాకు ఈ రాత్రి అంతా తోడుగా ఉండమని చిన్న ప్రార్థన చేసుకొని వెళ్తున్నాడంట. దేవుడిని నమ్ముకున్న ఆయన ఎక్కడికి వెళ్తున్నాడు అని అంటే దొంగతనం చేయడానికి వెళ్తున్నాడు. మరి ఏమని ప్రార్థన చేశాడు ఆయన అని అంటే, అయ్యా నేను వెళ్తున్నానులే కానీ ఆ ఇంటోళ్ళకు దొరకకుండా నన్ను కాపాడాయా అని ప్రార్థన చేశాడు. ఆ ఇంటోళ్ళకి నేను దొరకకుండా నన్ను కాపాడాయా అని ప్రార్థన చేస్తే వెళ్ళిపోయాడంట. జరిగింది ఏంటంటే వెళ్ళాడు, దొంగతనానికి వెళ్ళాడు, లోపలికి వెళ్ళాడు, వాళ్ళ ఇంట్లో ఉన్న వస్తువులన్నీ విలువైనవి అన్నీ పట్టుకున్నాడు. బయటకు వచ్చేటప్పుడు ఖచ్చితంగా పట్టుకున్నారు ఆయన్ని. సరే ప్రభువా, పట్టుకుంటే పట్టుకున్నారులే కానీ నాకు కేసు కాకుండా చూడు ప్రభు అని మళ్ళీ ప్రార్థన చేస్తున్నాడంట. సర్లే అని తెల్లారిన తర్వాత వాళ్ళు చక్కగా ఒక కోటింగ్ ఇచ్చి తీసుకుపోయి పోలీసు వాళ్ళకి అప్పగిచ్చారు. పోలీస్ స్టేషన్కి పోయిన తర్వాత ప్రార్థన చేస్తున్నాడంట. ప్రభువా, పోలీస్ స్టేషన్కి వస్తే వచ్చానులే కానీ ఇది కేసు కట్టకుండా చూడాయా అని ప్రార్థన చేస్తున్నాడంట. కేసు కట్టకుండా చూడనంటే కొద్దిసేపు అయిన తర్వాత నీ మీద కేసు అయిందిరా బాబు, తీసుకెళ్ళి జైల్లో వేశారు. జైల్లో వేసారులే కానీ ప్రభువా, కోర్టుకు పంపించకుండా చూడాయా అని ప్రార్థన చేస్తున్నాడంట. కోర్టుకి పంపించకుండా చూడాయా అని ప్రార్థన చేస్తే కొద్దిసేపు అయిన తర్వాత అరే నేను కోర్టుకు పంపించాలి రా అని తీసుకుపోయారంట కానిస్టేబుల్ వచ్చి. కోర్టుకు తీసుకుపోయారులే కానీ ప్రభువా, ఫైన్ పడకుండా చేయ్యా, నా దగ్గర డబ్బులు లేక దొంగతనానికి వచ్చింది, ఈ డబ్బులు కట్టే పని లేకుండా ఆ జడ్జి గారి నోట్లో మీ మాట ఉంచి నాకు ఫైన్ వేయకుండా జైలు అయితే ఒక 2 సంవత్సరాలైనా సంవత్సరం అయినా చేస్తా ప్రభు అని అంటే జైలు శిక్ష వేశారంట, ఫైన్ కట్టమని కూడా చెప్పారంట. ఇప్పుడు వాడు ఏమంటున్నాడంటే అక్కడ జైలు కాడికి పోయి లోపలికి పోయి, ప్రభువా నేను నిన్ను నమ్ముకున్నా, ప్రతిదానికి ప్రార్థన చేస్తూనే ఉండగా మరి దేనికి జవాబు రాలేదేంటి? ఎందుకు ప్రభువా నా ప్రార్థనకు జవాబు ఇయ్యవు అని చెప్పేసి ప్రార్థన చేస్తుంటే, ఒరే నువ్వు చేసే చెడు పనికి నీకేమని జవాబు ఇచ్చాను అని ఒక స్వరం వినపడుతుందండి. నువ్వు ప్రార్థన అన్న మానేయి, దొంగతనం అన్న మానేయి. ఏం చెప్పాడు దేవుడు? ప్రార్థన అన్న మానేయి, దొంగతనం అన్న మానేయి. అప్పుడు వాడికి స్ట్రైక్ వచ్చి, నిజమే ప్రభువా, నేను చేసేది చాలా పొరపాటు, ఎక్కడి నుంచి ఈ దొంగతనం చేయను ప్రభువా అని ఒక తీర్మానం చేసుకొని బయటకు వచ్చి అప్పుడు మారు మనసు పొందాడంట. అలాగనే చీకటిలో నివాసం చేస్తున్న మనమందరం కూడా ఒకానొకప్పుడు చీకటి బ్రతుకులమైనటువంటి మనల్ని వెలుగులోని తీసుకొచ్చాడు. ఎందుకు తీసుకొచ్చాడని అంటే ఆయన గుణాతిశయములను ప్రచురపరచుట నిమిత్తమై మనల్ని తీసుకొచ్చాడు అనేటువంటి మాట వ్రాయబడి ఉంది. ఇంకా దేవుణ్ణి దగ్గరకు వచ్చిన తర్వాత, లోకంలో నుంచి చీకటి నుండి పాపము నుండి వేరైపోయిన తర్వాత
వెలుగులోనికి వచ్చిన తర్వాత మనం చేయాల్సిన పని ఏమిటంటే దేవుణ్ణి ప్రచురపరచటం. దాని నిమిత్తమై దేవుడు మనల్ని పిలిచాడు అనేటువంటి మాట వ్రాయబడి ఉంది. ఇంకా మనం చూసుకున్నట్లయితే చూడండి, 4వ మాటగా చూసినట్లయితే 1 పేతురు రాసినటువంటి పత్రిక 5:10 ప్రకారం, 1 పేతురు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 10 చదవండి. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెం కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుచును. దేనికి పిలిచాడనంటే నిత్య మహిమలోనికి మనం ఉండటానికి పిలిచాడు దేవుడు. నిత్య నరకంలో నుండి మనం ఒకప్పుడు పుట్టంలోనే కొద్ది జ్ఞానం రాంగలోనే, కొంచెం తెలివితేటలు రాంగలోనే ఎమ్మటనే మనకు దొరకదు అని చెప్పేసి నరకంలోకి వెళ్ళిపోయి కచ్చిప్ వేసుకున్నాం మనం అందరం. అవునంటారా కాదంటారా? నరకంలో కచ్చిప్ వేసాం మనం అందరం. ఒరే బాబు, ఆ కచ్చిపు ఎక్కడ ఉండటం వల్ల నువ్వు యుగయుగాలు ఎక్కడ నిత్యము కాలిపోతావు నానా అని దేవుడు మనల్ని ప్రేమించి ఆ కచ్చిపు తీసుకొచ్చి ఇప్పుడు ఎక్కడేసాడు? నిత్య మహిమలో, పరలోక రాజ్యంలో ఆ కచ్చిపు వేసాడు అన్నమాట. అక్కడ మనకు సీటు ఉంది, అక్కడ ఉండటానికి. అక్కడికి వెళ్తే మన సీటు మనకే. ఆ కచ్చిపు ఎవరు దొంగలించరు. బస్సులో ఉన్నప్పుడు ఇప్పుడు తెలంగాణ, ఆంధ్ర రెండు రాష్ట్రాల్లో ఉచితమైన బస్సు వచ్చిందిగా. ఎవరికి? స్త్రీలకి ఉచితమైన బస్సు వచ్చింది కదా. మా పాపను మొన్న నేను బస్ స్టాండ్ కాడికి తీసుకుపోయి ఎక్కిద్దామని బస్ స్టాండ్ కాడికి తీసుకెళ్ళా. ఈ మధ్యలోనైతే సీట్లు దొరకట్లేదని చెప్పేసి బస్ స్టాండ్ కాడికి పోతే సీట్లు దబక్కం దొరుకుతాయని బస్ స్టాండ్ కాడికి పోతే, నువ్వు అటు తిరిగి రమ్మా, ఆ బ్యాగ్ తీసుకొని నేను ఈ కిటికీలో నుంచి నీ కచ్చిపు వేస్తా అని చెప్పేసి నా కచ్చిపు తీసుకుపోయి దాంట్లో వేసిన, ఆ సీట్లో వేసిన. మా పాప అటు తిరిగి వచ్చే లోపల చాలామంది ఎక్కారు. సరే ఇక్కడ కూర్చోమ్మ, నా కచ్చిపు ఉందని చెప్పేసి నేను ఆ కిటికీలో నుంచి చెబుతా ఉంటే, డాడీ ఇక్కడ కచ్చిపు లేదు నీదంటాను. కచ్చిపు లేదు ఇక్కడ, అసలు దాన్ని మాయం చేశారు. ముందు సీటు తీసుకున్నారు, కచ్చిపు అన్న కొంచెం పక్కన నేస్తారు కదా ఎవరన్నా, ఆ కచ్చిపు కూడా లేకుండా చేశారు. ఇదేంటి నేను కచ్చిపు వేసాను కానీ అంటే, ఏం మరి మాకు తెలియదండి, ఎవరు ఇక్కడ కచ్చిపు ఏం కనపడలేదు అంటున్నారు కూర్చున్న వాళ్ళు. చూసారండి? అంటే ఆ సీట్లు అలాగా దొరకట్లేదు అన్నమాట. ఇప్పుడు ఇది మన ఫ్రీ బస్ వచ్చేసరికి కచ్చిపులు కూడా దొరకకుండా పోయేటువంటి పరిస్థితి. అదే నేను దేవుడు ఏంటంటే మన కచ్చిపు క్షేమంగా ఉంది అక్కడ. అందుకే నిత్య మహిమలోనికి దేవుడు మనల్ని పిలిచాడు. 5వ మాట చెప్తా నేను. 5వ మాట చెప్పి కొద్ది మాటలు చెప్పి నేను వాక్యాన్ని ముగించేస్తా. చూడండి, 5వ మాట ఏమిటనంటే ఇదే పేతురు గారు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం చూద్దాం. 2వ అధ్యాయం 20వ వచనం. తప్పిదమ్ములకై, ఈ మాట చాలా జాగ్రత్తగా విందాం. తప్పిదమ్ములకై దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించిన ఎడల మీకు ఏమి ఘనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. చదువు. ఎందుకు మీరు పిలువబడితిరి? మళ్ళీ ఒకసారి చదువమ్మా వచ్చిన వద్ద. తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకు ఏమి ఘనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఎందుకు మీరు పిలవబడితిరి? తప్పిదాలు చేసినప్పుడు కొన్ని శిక్షలు వస్తూ ఉంటాయి, దెబ్బలు తగులుతూ ఉంటాయి, శ్రమ వస్తూ ఉంటుంది, బాధలు కలుగుతూ ఉంటాయి, డబ్బులు వదులుతూ ఉంటాయి, అనారోగ్యం వస్తూ ఉంటుంది, ఆర్థిక సమస్యలు వస్తూ ఉంటాయి. తప్పు చేసినప్పుడు దానివల్ల ఏమి ఘనత? మేలు చేసి శ్రమ అనుభవించినప్పుడు అప్పుడు ఘనత పొందుతాము. దానికోసం పిలువబడ్డామనేటువంటి మాట రాయబడి ఉంది. దానికోసము మనము పిలువబడ్డాము అనేటువంటి మాట రాయబడి ఉంది. మొన్నటి దినాన
నా భార్య ఊరికి వెళ్ళింది. మా పెద్ద పాపను తీసుకొని ఆమె తమిళనాడు అక్కడ దించి రావడానికి వెళ్ళినప్పుడు నేను ఒక్కడనే ఉన్నా. సరే పొద్దుట 9 గంటలప్పుడు వెళ్ళి కొంత టిఫిన్ తెచ్చుకుందామని పక్క గ్రామంలో మేమున్న గ్రామంలో టిఫిన్ కూడా దొరకదు, అంత మంచి గ్రామం అది. ఆ పక్క గ్రామానికి వెళ్ళి టిఫిన్ తీసుకొచ్చుకుందామని చెప్పేసి వెళ్ళి టిఫిన్ తీసుకొని వస్తా ఉన్నా. ఆ స్టేజ్ కాడికి రాంగలోనే చాలామంది ప్రజలు ఉన్నారు అక్కడ. ఇక్కడ ఏమైనా యాక్సిడెంట్ అయిందేమో అని చెప్పేసి నేను కూడా బండి బ్రేక్ వేసి ఆగి చూస్తూ ఉన్నా. అప్పుడు ఒక అబ్బాయి వచ్చి ఒక అబ్బాయిని కొడతా ఉన్నాడు. ఒక అతను పట్టుకొని కొడతా ఉన్నాడు. కొద్దిసేపు ఆగిన తర్వాత ఇంకొక ఆమె వచ్చింది, కర్ర తీసుకొని వచ్చింది, వాళ్ళ అమ్మగారు. ఆమె వచ్చి కొడతా ఉంది. ఇంకొద్దిసేపు ఆగిన తర్వాత వాళ్ళ అన్నయ్య కూడా వచ్చాడు. ముగ్గురు కలిసి ఎట్లా కొడుతున్నారని అంటే 2 కాళ్ళు పట్టుకొని ఒకడు ఈడ్చుకొని పోతాడు. ఒక ఆమె ఏమే కర్ర ఉంది, కర్ర తీసుకొని కొడతా ఉంది. ఇంకొక ఆయన కూడా ఇక ఇష్టం వచ్చినట్టు గుద్దుతూ ఉన్నారు. ఏం జరిగింది అసలు? ఎందుకు కొడుతున్నారు ఆ అబ్బాయిని? ఇంత పొద్దున్నే ఎందుకు కొడుతున్నారు? అదిగాక మా ఊరు వచ్చి మీ ఊరోళ్ళు పక్క గ్రామం నుంచి వచ్చేసి ఈ గ్రామంలోనే మళ్ళీ ఇదే ఊరిలో కొడుతున్నారు ఏంటి ఈ అబ్బాయిని? ఏం చేశాడు? ఏం జరిగింది? ఏం మేలు చేశాడు ఈ అబ్బాయి? ఏం కీడు చేశాడు? ఏం చేశాడయ్యా? ఎందుకు కొడుతున్నారయ్యా అని అంటే, వీడంట ట్రాక్టర్ డ్రైవర్. అతను పొద్దున్నే వెళ్ళిపోయి కొంచెం మందు పుచ్చుకొని ఇంటికి రావాలా. ఏం చేశాడు? అక్కడెవరో ఒక అమ్మాయి పాపం బట్టలు ఉతుక్కుంటా ఉంటే ఆ అమ్మాయి దగ్గర పోయి ఏదేదో అన్నాడట. ఆ అమ్మాయిని ఏదో అన్నందుకు ఇక మనోడిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు కొడతా ఉన్నారు. ఎవరు అడ్డం పోయినా వాళ్ళు ఆగట్లేదు. నేను చూడలేక బండికి స్టాండ్ వేసి, అయ్యా మీరు కొడుతున్నారు, ఇప్పుడు దాకా కొట్టారు, ఇక చాలు, మరీ ఎక్కువ కొడితే చచ్చిపోతాడు, మీకు లేనిపోని కేసు అవుద్ది, ఇంకెందుకు వదిలేయండి, పొరపాటు చేశాడు, కొట్టారు, అయిపోయింది, వదిలేయండి అని అంటే ఎవరు చెప్పినా వినట్లే వాళ్ళు, ఇంకా కొడతనే ఉన్నారు. ఇక అప్పుడు మళ్ళీ చాలామంది వచ్చేసి విడదీసి తీసుకొని ఇంటికి పంపించారు. అప్పుడు వాడు కొంచెం బ్రతికాడు. ఇప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి అక్కడ ఉన్నారు ప్రస్తుతానికి. అంటే ఇప్పుడు ఆయన ఎందుకు శ్రమ పడ్డాడు అని అంటే చెప్పండి, తప్పిదమ్ము చేసి శ్రమ పడ్డాడు కాబట్టి అది తగును. చాలామంది మరి దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడని అంటే, దేవుడు ఎందుకు పిలిచాడంటే మనల్ని మేలు చేయండి, మేలు చేసేటప్పుడు శ్రమ పడండి, శ్రమపడి మేలు చేయాలి. అపోస్తులైన పౌలు గారు, అపోస్తులైన పౌలు శీలలు ఇద్దరు కూడా ఒక ప్రాంతానికి వెళ్ళి సువార్తను ప్రకటించడానికి వెళ్ళారు. అపోస్తుల కార్యాల గ్రంథం 16వ అధ్యాయంలో ఆ చరిత్ర మనకు కనపడతా ఉంటుంది. వారిద్దరు కలిసి సువార్తను ప్రకటించడానికి వెళ్ళినప్పుడు అక్కడ వారిని పట్టుకొని ఈడ్చుకుంటూ వెళ్ళి కొట్టి బొండాలు బిగించి చెరసాల్లో వేశారు. వారిని కొట్టి బంధించి బొండాలు బిగించి చెరసాల్లో వేశారు. రక్తం గారుతా ఉంది, ఒళ్ళంతా పచ్చి పుండ్లు, దెబ్బలతో వారు బాధపడతా ఉన్నారు. కానీ ఆ చెరసాల్లో ఉండి ఏం చేస్తున్నారు? వాళ్ళు ఏం చేస్తున్నారు? పాటలు పాడుతున్నారనే మాట ఉంది. ప్రార్థన చేస్తున్నారు, పాటలు పాడుతూ ఉన్నారు. అపోస్తుల కార్యాల గ్రంథం 16వ అధ్యాయము 23 నుంచి 34 వచనం వరకు చదువుకుంటే అక్కడ మనకు ఆ స్టోరీ కనపడతా ఉంటుంది. వాళ్ళు పాటలు పాడుతున్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు. వాళ్ళని ఎందుకు కొట్టారు? వాళ్ళు పోయి ఏం చేశారు? ఊళ్ళోకి పోయి ఏమైనా చేశారా? ఏమన్నా దొంగతనం చేశారా? అబద్ధాలు ఆడారా? మోసం చేశారా? అన్యాయం చేశారా? ఎవరన్నా ఏదన్నా అన్నారా? అనలేదు. దేవుని గూర్చినటువంటి మాటలు ప్రకటించడానికి వెళ్ళారు, సత్యస్వార్తను ప్రకటించడానికి వెళ్ళారు, యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని చెప్పడానికి వెళ్ళారు. వెళ్ళినటువంటి వారిని పట్టుకొని కొట్టి జైల్లో వేసి బొండాలు బిగించి మరి రాత్రి అంతా కూడా ఇంకా హింస పెడతా ఉన్నప్పుడు వాళ్ళు పాటలు పాడుతూ ప్రార్థన చేస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ వచ్చినప్పుడు అక్కడ ఒక గొప్ప కార్యం జరిగింది.
అక్కడ ఒక గొప్ప కార్యం జరిగింది. ఏం గొప్ప కార్యం జరిగిందని అంటే, వాళ్ళు పొందినటువంటి శ్రమ ద్వారా జైలు అధికారి కుటుంబము రక్షించబడినట్టుగా మనం చూస్తూ ఉంటాం. అక్కడ కుటుంబం రక్షించబడింది. కుటుంబము వాళ్ళకి చాలా సంతోషం కలిగింది. అంటే వాళ్ళు శ్రమ పొందినప్పుడు, వాళ్ళ బాధను తట్టుకున్నప్పుడు, ఇబ్బంది పడ్డప్పుడు, రక్తాలు కారినప్పుడు, ఆ శ్రమను అనుభవించినప్పుడు మాకు ఫలితం దక్కింది అని సంతోషపడ్డారు. నీవు నేను మన జీవితంలో కూడా శ్రమ పడుతూ మేలు చేయాలి. శ్రమ పడుతూ మేలు చేయాలి. అందుకు దేవుడు మనల్ని పిలిచాడు. ఇది బాగా నచ్చదు మనకి. పరిశుద్ధులుగా ఉండటానికి పిలిచాడు. బాగానే ఉందండి, మంచిది, ఆయనే చేశాడుగా పని, దాంట్లో మేం చేసేది ఏముంది? ఆయనే మా కొరకు కలవరిగిరి సిలువలో సిలువేశాడు, మరణించాడు, దెబ్బలు తిన్నాడు, గాయాలైని, రక్తం చిందించాడు. ఉచితంగా ఆయన యందు విశ్వాసం ఉంచి యేసయ్యా నా పాపాలు క్షమించమంటే క్షమించబడ్డాయి, పరిశుద్ధులుగా మార్చబడ్డాయి. ఇదేదో బాగానే ఉంది. ఆశీర్వాదానికి వారసులుగా చేస్తానన్నాడు, అది కూడా ఆయనే ఇస్తాడు. అబ్రహామును పిలిస్తే వెంటనే వెళ్ళిపోయాడు. మరి ఆయనే ఆస్తి ఇచ్చాడు, బంగారం ఇచ్చాడు, వెండి ఇచ్చాడు, గొర్రెలు ఇచ్చాడు, గొడ్లు ఇచ్చాడు, జీతకాలను ఇచ్చాడు, పశు సంపదనంతా కూడా ఇస్తూ వచ్చాడు. దాంట్లో కూడా అబ్రహాం గారు కష్టపడింది ఏమి లేదు. ఆశీర్వాదానికి వారసులను చేయమంటే ఇది బాగానే ఉంది, పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడితే ఇది బాగానే ఉంది, ఇక చీకట్లో నడవమాకండి, వెలుగులో నడవండి, ఇదేదో బాగానే ఉంది, నిత్య మహిమలో ఉంచుతారంట, ఈ కచ్చిప్ దిశ కచ్చిప్ వేసాడంట, ఇదేదో బాగానే ఉంది. కానీ శ్రమను అనుభవిస్తూ, శ్రమ పట్టడానికి దేవుడు మిమ్మల్ని పిలిచాడంటే ఇది బాగుంటుంది మనందరికీ. ఎవరు పడతారండి శ్రమ? మాకేంటండి శ్రమ? మాకెందుకండి శ్రమ? మా మట్టుకు మేమేదో రక్షించబడ్డాము కదా, మా మట్టుకు మేమేదో బాగానే ఉన్నాం కదా, భోజనం ఉంది, వస్త్రాలు ఉన్నాయి, మంచి బిల్డింగ్లు ఉన్నాయి, కొంత డబ్బు ఉంది, బంగారం ఉంది, వెండి సంపాదించుకున్నాం, ఇంకన్నీ ఉన్నాయి, మాకెందుకు శ్రమ? మేమెందుకు పడాలి? ఏదో ఆయన పిలిచారు, వాళ్ళు ఏదో శ్రమ పడతారు, సావుకులు సావుకురాండ్రు, మాకు అవసరమా అన్నట్లుగా మనం ఉండటమో కాకపోవచ్చు. ఒకప్పుడు అన్నం లేదు, కట్టుకోవడానికి సరైన బట్టలు లేవు, బానిసగా బ్రతికినటువంటి స్త్రీ ఎస్తేరమ్మ, మీకు తెలుసు. చక్కగా దేవుని యొక్క మహాకృపను బట్టి ఉచితంగానే ఆమె కూడా రాణిగా మార్చబడింది, రాజుగారికి భార్య అయింది. చక్కగా వెళ్ళిపోయి కుర్చీలో కూర్చొని టేబుల్ మీదకే వస్తాయి. ఆమె ఇప్పుడు ఏమి తయారు చేసుకోవాల్సిన అవసరం లేదు కదండి. మంచి వస్త్రాలు, పట్టు వస్త్రాలు కట్టుకొని, మెడ నిండా బంగారం వేసుకొని, చెప్పండి, నడుముకి వడ్డానం పెట్టుకొని, వచ్చిన వాళ్ళందరూ ఎదురుగా కూర్చొని, ఆ సమయానికి ఛాయ్, సమయానికి భోజనం, సమయానికి టిఫిను, మరి బాత్రూంలో వాటర్ పెట్టడానికి కూడా పని వాళ్ళు ఉండే ఉంటారు. రాణిగారు కదా, అంత ఉన్నతమైనటువంటి స్థితిలోనికి దేవుడు ఆమెను కూడా తీసుకుని వెళ్ళాడు. ఆమెను కూడా పిలిచాడు. ఆ సమయంలో ఆమెకు ఒక పిలుపు వచ్చింది. వాళ్ళ బాబాయ్ పిలిచాడు, అమ్మా ఇదిగో, నీవు ఇప్పుడు కలగజేసుకోకపోతే, నీవు క్రిందకు దిగి రాకపోతే, నీవు వెళ్ళకపోతే, నీవు మాట్లాడకపోతే, నీవు పట్టించుకోకపోతే ఇప్పుడు మన దేశమంతా నాశనమైపోయేటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది. ఈ ప్రజలందరిని కూడా సంహరించడానికి సిద్ధంగా ఉన్నారు. మన జాతి ప్రజలందరూ కూడా మరణించడానికి సిద్ధంగా ఉన్నారమ్మా. ఇదిగో నేను ఉపవాసం ఉండటానికి సిద్ధంగా ఉన్నాను, మరి నీవు ఉపవాసం ఉంటావా? లేదంటే చెప్పు, నువ్వు దీనికే పిలువబడ్డావా అని ఆయన పిలిచినప్పుడు వెంటనే ఆమె స్పందించి, ఓకే, నేను కూడా ఉపవాసం ఉంటాను, నా కొరకు ప్రార్థన చేయండి, నాతోను పాటు నా చెలికత్తెలను కూడా తీసుకొని వచ్చేసి 3 దినాలు అన్నపానములేమి పుచ్చుకొనకుండా ఉపవాసం ఉన్నప్పుడు ఆమె పడిన శ్రమకు తగిన ఫలితంగా
దేవుడు అద్భుతమైనటువంటి రీతిగా రాజాజ్ఞను మార్చేసేసి అక్కడ ఉన్నటువంటి యూదులకు గొప్ప రక్షణ దేవుడు కలగజేస్తూ వచ్చాడు. ఏమిటి ఆమెకి ఆ బాధ? రాజవస్త్రాలు తీసివేసేసేసి మంచి భోజనం చేయాల్సినటువంటి వ్యక్తి బూడిదలో కూర్చోవలసిన అవసరం ఏంటి? గోనెపట్ట కట్టుకోవాల్సిన అవసరం ఏంది? ఉపవాసం ఉండాల్సినటువంటి అవసరం ఏంటి? ప్రజల రక్షణ కొరకై, ప్రజలను రక్షించుట కొరకై ఆమె ఆ రాజా వస్త్రాలను తీసి పక్కన పెట్టింది. నీ జీవితంలో, మన జీవితంలో మన సంతోషాన్ని, మనకున్నటువంటి ఆనందాన్ని, మనకున్నటువంటి అన్నిటిని కూడా పక్కన పెట్టేసేసేసి ప్రజల కొరకు శ్రమించేవారుగా మనం ఉండాలి. ఆయన మట్టుకు ఆయన ఏదో బ్రతుకుతూ ఉన్నాడు. యోనా గారిని దేవుడు పిలిచాడు, అయ్యా నువ్వు ఎట్రా, అక్కడ పోయి సువార్తను ప్రకటించంటే నేను పోను. ఆయన కూడా ఏమన్నాడు? నేను వెళ్ళను, ఆ ప్రాంతానికి నేను పోను, వాళ్ళకి ఏమైపోయినా నాకు బాధ లేదు అని దేవుని మాట ధిక్కరించి వెళ్ళిపోయి తప్పించుకొని వేరే ఊరికి వెళ్ళటానికి సిద్ధమయ్యాడు. సిద్ధమైనటువంటి వ్యక్తిని దేవుడు మరలా ఏం చేశాడని అంటే ఒక శ్రమలోనికి తీసుకొచ్చాడు. ఆ శ్రమలోనికి తీసుకొని వచ్చిన తర్వాత అక్కడ ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా ఇప్పుడు నీ మాట వెంట నన్ను బ్రతికించు, నేను బ్రతికి బయటికి వెళ్ళిపోతే ఖచ్చితంగా నేను వెళ్ళిపోయి అక్కడ సువార్తను ప్రకటిస్తానయ్యా అని అన్నాడు. అప్పుడు దేవుడు మరలా ఆయన్ని 3 దినాలు ఆ యొక్క మత్స్యపు కడుపులో నుంచి మరలా బయటికి తీసుకొని వచ్చి బయటికి పంపించిన తర్వాత అప్పుడు వెళ్ళిపోయి స్వార్థను ప్రకటిస్తే పట్టణ ప్రజలందరూ రక్షించబడ్డారు. పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా రక్షించబడి దేవుని వైపు తిరిగారు. సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి ఆరాధించారు. లోకము నుండి, శాపము నుండి, వారి అలవాట్ల నుండి, ఆచారాల నుండి, కట్టుబాట్ల నుండి, భయంకరమైనటువంటి పాపము నుండి వారు విడుదల పొంది రక్షించబడ్డారు. అంటే యోనాకు శ్రమ వచ్చిన తర్వాతలే ఆ స్వార్థ ప్రకటించడానికి ముందుకు వెళ్తూ వచ్చాడు. అపోస్తుడైన పౌలు గొప్ప ధనవంతుడండి. ఆయన గొప్ప ధనవంతుడు, కోటీశ్వరుడైన, ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి. ఆయన కూడా సమస్తమును పెంటతో సమానంగా ఎంచుకొని సమస్తమును విడిచిపెట్టి దేవుని కొరకు శ్రమ పడటానికి ఆయన ముందుకు వచ్చేసేసి ఆయన పొందినటువంటి ఆ శ్రమలు ఎన్నో 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 జైల్లో వేశారు, కొట్టారు, కొరడాలతో హింసించారు. ఒకటి తక్కువ 40 దెబ్బలు 5 సార్లు తిన్నాడంట. యేసు ప్రభువును ఒకసారి సిలువేస్తే ఆయన 5 సార్లు కొట్టారనేటువంటి మాట కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో మాటలు రాయబడి ఉంటాయి. శ్రమ పడాలి. నేను అంటాను, ప్రియమైన దేవుని వారలారా, నీ కుటుంబం రక్షించబడటానికి నువ్వు శ్రమ పడాలి. నీ భర్త రక్షించబడటానికి నువ్వు శ్రమ పడాలి. నీ పిల్లలు రక్షించబడటానికి నువ్వు శ్రమ పడాలి. నీ కోడలు రక్షించబడటానికి నువ్వు శ్రమ పడాలి. నీ గ్రామం రక్షించబడటానికి నువ్వు శ్రమ పడాలి. నీ ప్రాంతం రక్షించబడటానికి నువ్వు శ్రమ పడాలి. అందుకు దేవుడు మనల్ని పిలిచాడు. శ్రమ లేకుండా ఎవరు ఏమీ సంపాదించలేరు. శ్రమ లేకుండా ఏది సంపాదించలేవు. శ్రమ పడకుండా సాయంత్రానికి 1000 రూపాయలు రావట్లా. శ్రమ పడకుండానే సాయంత్రానికి 300 రావట్లా. శ్రమ పడకుండానే 500 రావట్లా. శ్రమ పడకుండానే పొలాలు కొనుక్కోవట్లా. శ్రమ పడకుండానే ఇల్లు కట్టించుకోవట్లా. సమస్తము వెనక శ్రమ ఉంది. సంఘము విస్తరించబడాలంటే శ్రమ ఉండాలి. కుటుంబం విస్తరించబడాలంటే శ్రమ ఉండాలి. కుటుంబంలో పిల్లలు ఆశీర్వదించబడాలంటే శ్రమ ఉండాలి. భర్త రక్షించబడటానికి శ్రమ ఉండాలి. పిల్లలు రక్షించబడటానికి శ్రమ ఉండాలి. శ్రమ పడకుండా సువార్త ప్రకటించలేము. శ్రమపడి సువార్తను ప్రకటించారు కనుకనే ఈ ప్రాంతానికి, ఈ దగ్గరికి, ఇట్లాగా మన దగ్గర కూడా సువార్త వచ్చింది. దైవజనులు ఎందరో వారు నోరు కట్టుకొని, కడుపులు మార్చుకొని, ఉపవాసాలుండి, కష్టపడి, సైకిల్ తొక్కొని, నడుచుకుంటూ, భోజనానికి లేక, ఇల్లు లేక ఎన్నో కష్టాలు పడితేనే సంఘం ఏర్పడతా ఉంటుంది. ఆ శ్రమలో నీవు, నేను, మనం కూడా
పాలు పంపులు పొందటానికి దేవుడు మనల్ని పిలిచాడు. ఈ శ్రమ పడ్డప్పుడే మనం నిత్య మహిమలో ఉండగలుగుతాం. శ్రమ పడకుండా కదండి పరలోక రాజ్యం చేరలేం. ఈ భూమి మీద పరిశుద్ధంగా బ్రతకటానికి కూడా శ్రమ పడాలి. అది తేలికైన పనేం కాదు. సమస్తమును జయించినప్పుడే పరిశుద్ధంగా మనం జీవించగలుగుతాం. అది శ్రమ, చాలా భయంకరమైన శ్రమ. అందుకనే ప్రజలు రారు. ఆ శ్రమలు మాకొద్దు, ఆ పత్యాలు మేము చేయలేం, వాటన్నిటిని మేము కోల్పోలేం, ఆ సినిమాలు కోల్పోలేం, ఆ షికారులు కోల్పోలేం, ఇవన్నీ మేము కోల్పోలేం. ఎన్నో కోల్పోవాలి, ఎన్నిటినో వదులుకోవాలి. శ్రమ కదా. ప్రియమైన దేవుని వారలారా, సంఘం విస్తరించబడాలంటే శ్రమ పడాలి. ఆనాడు అపోస్తులైన పౌలు శీలలు శ్రమ పడ్డారు కనుకనే జైలు అధికారి కుటుంబం రక్షించబడింది, ఆ ప్రాంతమంతా రక్షించబడ్డారు. ఎస్తేరు శ్రమ పడింది కనుకనే యూదులందరికీ రక్షణ వచ్చింది. మొర్దెకై శ్రమ పడ్డాడు కనుకనే యూదులందరికీ రక్షణ వచ్చింది. యోనా శ్రమ పడ్డాడు కనుకనే నినివే పట్టణానికి రక్షణ కలిగింది. నీవు నేను మనమందరం శ్రమ పడినప్పుడే ఈ గ్రామం అంతా రక్షించబడింది, కుటుంబం అంతా రక్షించబడింది, మన పిల్లలు రక్షించబడతారు. మీ కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా దేవుడు ఆశీర్వాదకరంగా మార్చడానికి దేవుడు ఇష్టపడతా ఉంటాడు. ఇంకెప్పుడు చూసినా మనమే కాకుండా విస్తరించబడాలి. సంఘం విస్తరించబడటానికి శ్రమ పడాలి. సేవకునితో కలిసి శ్రమ, సేవకునితో కలిసి ప్రార్థన, సేవకునితో కలిసి ప్రయాణం, సేవకునితో కలిసి సువార్త, సేవకునితో కలిసి అనేకమైనటువంటి కార్యక్రమాల్లో పాల్పంపులు పొందినప్పుడే సంఘము విస్తరించబడింది. ఇట్టి మాటలు దేవుడు మన వినికిడిలో దీవించునుగాక.